విజయనగరంలో ఒక చిన్న దేవాలయం ఉంది, మీరు కూడా వెడితే తప్పకుండా చూడండి. అందులో హనుమ ఉంటారు, మీరు ఎక్కడ చూడరటువంటి మూర్తిని. తాళం వాయిస్తూ సంగీతం పాడుతూ పరమ సంతోషంతో నృత్యం చేస్తుంటారు ఆయన. ఒకప్పుడు భారతదేశానికి ఎనలేని ఖ్యాతి తీసుకొచ్చి తన నేపథ్య గానంతో కొన్ని వేల పాటలు పాడి అజరామరమైన కీర్తి సంపాదించి భగవద్గీతని కృష్ణ భగవానుడే చెప్తున్నాడు. ఏంటంటే దీన్ని ఆంజనేయ స్వామిని, ఈ ఆంజనేయ స్వామి సుందరాకాండ ఘట్టానికి శ్రీ చొప్పల సూర్యనారాయణ భాగవతారు చెక్కల పలాసాలో ఆయన హరికథ చెప్తుంటే ఒక శిల్పాచారి బాదం కర్రతో తయారు చేసి ఈ విగ్రహాన్ని ఆయనకు బహుకరించారు. అయితే ఈ విగ్రహం ఏంటంటే నిజంగా స్వామి తయారు చేసుకున్నాడు. దీనికి ఒక కాళ్ళ వేర్లు కానీ లేకపోతే చేతి వేర్లు కానీ ఒక వానరం అంటే కొండ ముచ్చుకి ఎలా ఉంటాయో అలాగ ఉంటాయి. రామ భజన చేస్తూ ఉంటారు. భజనాంజనేయ స్వామి నుంచి అంటే రకరకాల ఆంజనేయ స్వాములు ఉన్నాయి, కానీ ఇది రామ భజనాంజనేయ స్వామి. ఇక్కడైతే ఎవరైతే రాత్రి నిద్రిస్తారో వాళ్ళకి తప్పకుండా కూడా స్వామి యొక్క ఒక అక్షరాలు పైన పడి బీజాక్షరాలు రాస్తారు, వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు అవుతారు. శ్రీమద్ అర్జాడ ఆదిభట్ట నారాయణ దాసు గారు, మరి చొప్పల ఇందాక చెప్పాం కదా, చొప్పల సూర్యనారాయణ దాసు గారు సుందరాకాండ ఘట్టానికి ఇది ఇచ్చారు ఈ విగ్రహాన్ని ఆయనకి. వీళ్ళిద్దరూ కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఈ మారుతికి ఏం పేరు పెడదాము అని అనుకుంటే అప్పుడు ఆదిభట్ల నారాయణ దాస్ గారు మారుతి భక్తమండలి అని చెప్పేసి పెడదామనేసి దీనికి వారిద్దరూ కలిపి నామకరణం మారుతి భక్తమండలి అని పెట్టారు. ప్రతిరోజు కూడా రాత్రి సమయంలో ఇక్కడ రామ భజన వినిపిస్తుంది. ప్రపంచం మొత్తం మీద విజయనగరంలోని ఈ ఒక్కటే ఉంది. నిజంగా అందరూ కూడా చూడవలసిందిగా ఉన్నది. ఎవరు ఏ కోరికలు మనం కోరుకుంటే ఆ కోరికలను కూడా నెరవేరుతాయి.